హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు 2025 ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఒక ముఖ్యమైన నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటీస్ గురించి మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో కేటగిరీ B1 అండ్ B2 సీట్స్ కి అప్లై చేసి ఓన్లీ కేటగిరీ సి కి అప్లై చేయకుండా ఉంటారు, అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి అప్లై చేయకుండా ఉంటారో వాళ్ళు రౌండ్ 1 రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు అప్లై చేసుకునేదానికి వీళ్ళు అవకాశం అయితే కల్పిస్తున్నారండి. అంటే ఈ అవకాశాన్ని కూడా వీళ్ళు ఎలా కల్పిస్తున్నారంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సి కేటగిరీకి ఎలిజిబుల్ అనేటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనము లేట్ ఫీ అనేది పే చేయాలి. ఈ లేట్ ఫీ వచ్చేసి 5,900 రూపీస్ పే చేయాలి, అలాంగ్ విత్ GST 18% GSTతో సహా పే చేయాలన్నమాట. ఇది ఎప్పటి లోపల పే చేయాలి అంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎప్పటి లోపల సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎన్ఆర్ఐ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 10 AM 3rd సెప్టెంబర్ 10 AM స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి 3 PM ఆఫ్ 8th సెప్టెంబర్ వరకు ఉంటుంది. అంటే మీకు ఆఖరి అవకాశము 8వ తారీఖు సెప్టెంబర్ 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ అవకాశం అయితే ఉంటుందండి. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ చూసారో వాళ్ళు ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇంకా సీట్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ రౌండ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో చాలా ముఖ్యమైన అంశం గురించి వీళ్ళు మాట్లాడారు. ఏంటి అంటే కొంతమంది ఏజెన్సీస్, మిడిల్ మ్యాన్, మెంటర్స్, కన్సల్టెంట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ ని మేమే చూపిస్తాము అని చెప్పేసి 2-3 క్యాండిడేట్స్ కి, అంటే మోర్ దెన్ 1 క్యాండిడేట్ కి ఒకే ఎన్ఆర్ఐ పర్సన్ ని చూపిస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ డిక్లరేషన్స్, క్లెయిమింగ్స్ కూడా వీళ్ళే సబ్మిట్ చేస్తున్నారు. ఇది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క నోటీస్ కి వచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు, అలాంటి పీపుల్ ని నమ్మద్దండి. ఒకవేళ మీరు అలా అడ్మిషన్ జరిగినా కూడా తర్వాత ఫర్దర్ గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ లో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా లేదని ఖచ్చితంగా వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఆ టైంలో వెరిఫికేషన్ జరిగినా కూడా అప్పుడు ఆ క్యాండిడేట్ యొక్క సీట్ ని క్యాన్సిల్ చేస్తారు. దీన్ని క్రిమినల్ కేసుగా కూడా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో క్యాండిడేట్ or parent, guardian are only held responsible for any wrong claim against NRI కోటా. ఎవరెవరు? ఒక క్యాండిడేట్ అప్లై చేసుకున్నటువంటి నీట్ ఆస్పిరెంట్, పేరెంట్, గార్డియన్ వీళ్ళు మాత్రమే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్. అంటే మిడిల్ మ్యాన్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేసి క్లియర్ గా చెప్పేస్తున్నారు అనమాట. సో కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు వెరిఫై చేయాలి. అసలు ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన ఏం డాక్యుమెంట్స్ కావాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఫస్ట్ ఏం వద్దు అంటే వీసా, డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. వీసా కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ యాక్సెప్ట్ చేయరు. మరి ఏమి యాక్సెప్ట్ చేస్తారు? డిక్లరేషన్ ఇన్ అనెక్సర్ 2 క్యాండిడేట్ ద్వారా ఎన్ఆర్ఐ పర్సన్ ద్వారా ఇది ఖచ్చితంగా అనెక్సర్ 2 లో సైన్ చేయాలి. ఏంటి అనెక్సర్ 2 లో ఏమి ఉంటుంది అని మనం చూసినట్లయితే రేషన్ ఫామ్ ఇచ్చారు. అంటే నేను ఎన్ఆర్ఐ పర్సన్, నేను ఈ పర్సన్ కి నీట్ ఆస్పిరెంట్ కి నేను రిలేటివ్, ప్లస్ నేను అమౌంట్ అనేది పే చేయగలుగుతాను అని ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉంటది. దీన్ని ఖచ్చితంగా సైన్ చేయాలి. ఇక్కడ ఒక సిగ్నేచర్ ఏమో క్యాండిడేట్ చేయాలి, నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద గార్డియన్ ఆర్ ఎన్ఆర్ఐ పర్సన్ వీళ్ళు సైన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. దీన్ని సైన్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇంకా ఏం కావాలి? నెక్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్, అంటే ఏదర్ గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ కంట్రీ అదన్నా తీసుకోవచ్చు. ఏదో ఎనీ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్: కాపీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ద లాస్ట్ 6 months, లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్ ఆఫ్ ద ఆన్ ద నేమ్ ఆఫ్ ద ఎన్ఆర్ఐ క్యాండిడేట్ మీద ఉండేటువంటి వాటర్ బిల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయితే PIO కార్డు సరిపోతుంది, వాళ్ళు ఎన్ఆర్ఐ అని చెప్పడానికి. యాజ్ వెల్ యాజ్ అనెక్సర్ 3 లో చెప్పిన విధంగా ఓవర్సీస్ ఇండియన్షిప్ కానీ, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, ఫారిన్ నేషనల్ కానీ ఇది తీసుకోవాలి. ఈ అనెక్సర్ 3 మనం చూసినట్లయితే, సో ఇది అనెక్సర్ 3 డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ సిటిజన్షిప్. సో ఈ డాక్యుమెంట్స్ మాత్రం వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఎటువంటి మిడిల్ మ్యాన్ ని మీరు నమ్మకూడదు. ఎందుకు అంటే వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మిడిల్ మ్యాన్ కి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎవరెవరు రెస్పాన్సిబుల్? ఎన్ఆర్ఐ పర్సన్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్, పేరెంట్ వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్ అయ్యి ఉంటారు. మీకు ఫర్దర్ గా ఈ అప్లికేషన్ లో ఏదైనా ఫిల్లింగ్ లో ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్ దీనికోసం వీళ్ళు మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. టెక్నికల్ డిఫికల్టీస్ కి మొబైల్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. పేమెంట్
ఫెయిల్యూర్‌కి, టెక్నికల్ డిఫికల్టీస్‌కి అంతా. ఇదంతా కూడా 10 AM మార్నింగ్ 10 AM నుంచి 6 PM వరకు వీళ్ళు కాల్స్ అన్నీ కూడా ఆన్సర్ చేస్తారు. సో, కాబట్టి తప్పకుండా ఎవరెవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేయాలి అనుకుంటున్నారో, ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా చెక్ చేసి మీరు ఆ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. అంతేగాని మిడిల్ మ్యాన్ ద్వారా అయితే వెళ్ళొద్దు. లాస్ట్‌లో లాస్ అయ్యేది మీరే అండి. సో, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఎడ్యుకేషన్ అంటే యాస్ ఎ ఎడ్యుకేటర్ మీరు ఇంటర్మీడియేట్ వరకు చదివారు. ఏది కరెక్టు, ఏది రాంగు అనేటువంటి అనాలిసిస్ చేసుకొని రైట్ వేలో మీరు ఆహ్, అప్రోచ్ అవ్వండి. దెన్ యూ విల్ బి హ్యాపీ విత్ ద ఎంబీబీఎస్ సీట్ అనమాట. సో, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానెల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.